నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నిరంకుశ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఏపీజీబీ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన విద్యుత్ శాఖ ఎస్సీ ఉమాపతి రైతులు ఉద్యోగులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వైభవంగా ప్రారంభమైన శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి తిరునాళ్ల జాతర నిరంకుశ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఏపీజీబీ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరిగింది. గత 46 సంవత్సరాలుగా దాదాపు 40 కోట్ల గ్రామీణ ప్రజలకు 22,000 శాఖల ద్వారా సేవలందిస్తున్న గ్రామీణ బ్యాంకులు దేశ ఆర్థిక రంగంలో తమ బాధ్యతను నిర్వహిస్తూనే గత ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల లాభాలను సైతం ఆర్జించాయని ఏపీజీపీ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు సుజిత్, ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, విష్ణుతేజ, రవితేజ, సుబ్బారావు, రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీజీబీ ఆఫీసర్స్ అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు స్వర్గధామంగా భారత ఆర్థిక రంగాన్ని తయారు చేసేందుకు అన్ని కుట్రలు పన్నుతున్న కేంద్రంలోని బడాబాబులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక బంగారు పల్లెంలా కనబడుతున్నాయన్నారు. 1976లో ప్రారంభించిన గ్రామీణ బ్యాంకులు అన్ని రకాలుగా ప్రభుత్వాల నుంచి, స్పాన్సర్ బ్యాంకుల నుంచి సవితి తల్లి బాధలు భరిస్తూనే అన్ని అవరోధాలను అధిగమించి ఒక శక్తివంతమైన ఆర్థిక సంస్థలుగా అవతరించాయి. బాలరిష్టాల్లో ఆదుకోని అపనాస్తాలు ఇప్పుడు గ్రామీణ బ్యాంకుల సర్వోన్నత స్థితిని చూసి కబలించడానికి ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను ముందుగానే పసిగట్టిన కేంద్ర నాయకత్వం గత 2 నెలల ముందుగానే ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చిందన్నారు. 43 గ్రామీణ బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు సమ్మె చేపట్టడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు సమ్మె జరుగుతున్నదని, పలు డిమాండ్లను తెలియజేస్తూ పరిష్కరించాలని కోరారు. సిఐటియు నాయకులు గౌస్, ఎల్ఐసి యూనియన్ నాయకులు రమేష్ బాబు మరియు పెద్ద ఎత్తున ఏపీజీబీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. మేము ఈ రోజు ఒక రోజు సమ్మె చేస్తున్నాము. ఆ ప్రత్యేకమైన డిమాండ్లు ఏంటంటే, మాకున్నటువంటి స్పాన్సర్ బ్యాంకే మాకు ఒక పెద్ద మాకు అడ్డంకి. ప్రతి ఒక్క జర్నీలో కూడా వాళ్ళు మాకు అడ్డంకిగా ఉంటున్నారు. సో దేశవ్యాప్తంగా ఒక ఆర్ఆర్బి అన్నటువంటిది ఫామ్ అయితే మాకున్నటువంటి సమస్యల్ని మేము డైరెక్ట్గా గవర్నమెంట్తోనే చర్చించుకొని మాకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు దాదాపుగా 30,000 దాకా ఉద్యోగాలు మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. అది కూడా స్పాన్సర్ బ్యాంకు దానికి అడ్డుకుంటుంది. ఇంకా టెంపరీ మెసెంజర్స్ రెగ్యులర్ చేయడంలో కూడా ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్, స్పాన్సర్ బ్యాంక్ ఇద్దరు కలిసి మమ్మల్ని చాలా వివక్ష చూపించడం జరుగుతుంది. సో దీనికోసమని మేము ఈరోజు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఇది సక్సెస్ చేసుకొని మరియు మార్చి నెల 27, 28వ తారీఖులలో కూడా మేము 2 రోజుల ధర్నాకు మేము పిలుపునివ్వడం జరిగింది. మన ముఖ్య సమస్యలు ఏమంటే, ప్రత్యేకంగా స్టాఫ్ షార్టేజ్ చాలా ఎక్కువగా ఉంది. గ్రామీణ బ్యాంకే కాదు, అన్ని బ్యాంకుల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంది. ఒకేసారి ఒక 30,000 మందిని ఒకేసారి రిక్రూట్ చేసుకోవడం వల్ల చాలా స్టాఫ్ షార్టేజ్ అనేది మనము నిర్మూలించగలుగుతాము. ప్రమోషన్ పాలసీలో కానీ, ట్రాన్స్ఫర్ పాలసీలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వేజ్ రివిజన్లో కూడా ఐబీఏతో మన ఆర్ఆర్బీలు కూడా ఇంక్లూడ్ చేసేటట్టు అడుగుతున్నాము. కంప్యూటర్ ఇంక్రిమెంట్ 2018 కంటే ముందు వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వట్లేదు. దాన్ని కూడా ఇవ్వాలని కోరుతున్నాము. ఇంకా రిటైరీస్ కానీ ప్రతి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ అన్నిటినీ సరైన టైంలో అందించవలసిందిగా కోరుతున్నాము. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖలోని అన్ని విభాగాలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎస్సీ ఉమాపతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ మాట్లాడుతూ ఎస్సీ ఉమాపతి నెలవారీ సమీక్ష సమావేశంలో భాగంగా రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ అందించేందుకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారని తెలిపారు. అలాగే రంజాన్ మాసంలో విద్యుత్ సరఫరాలు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వినియోగదారుల వద్ద బిల్లులు సకాలంలో వసూలు చేయాలని, వారితో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఈలు, ఏడీలు, ఏఏఓలు, సిబ్బంది పాల్గొన్నారు. నెలవారీ సమీక్షలో భాగంగా కర్నూలు జిల్లా ఎస్సీ గారు అయినటువంటి శ్రీ
ఎం ఉమాపతి గారు ఈరోజు నంద్యాల డివిజన్ ఆఫీస్లో డివిజన్లో ఉన్న ఏఈలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సుమారు 19 మంది ఏఈలు, ఒక 8 మంది ఏడీలు, ఏఏఓలు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు 4 మెంబర్స్, ఇంకా ప్రొటెక్షన్ ఏఈ అంటే ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించిన సిబ్బంది, ఏఈలు, వాళ్ళ దానికి సంబంధించిన ఏడీలు, మీటర్స్కి సంబంధించిన ఏడీలు, మీటర్స్కి సంబంధించిన ఏఈలు, అందరితో విద్యుత్ డిపార్ట్మెంట్లో ఎండల కాలంలో ఎలాంటి అందరూ సమన్వయంతో పనిచేసి అన్ని వింగులు, విద్యుత్ శాఖలో ఉన్న అన్ని వింగులు కూడా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా సప్లై ఇవ్వడానికి కృషి చేయాలని అందరికీ ఎస్సీ గారు ఆదేశించడం జరిగింది. ఇంకొకటి ముఖ్య విషయం ఏమంటే ప్రతి ఒక్కరూ ప్రజలతో అంటే వినియోగదారులతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ విద్యుత్ బిల్లులు 100% వసూలు చేయాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే నెలలో మార్చి 11వ తారీఖు నుంచి రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. మసీదుల దగ్గర కానీ ముస్లిమ్స్ ఏరియాలలో కానీ వాళ్ళు రాత్రుల పూట అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసంలో ఉంటారు కాబట్టి రాత్రిపూట ఏకున పూట వాళ్ళకు వర్క్స్ అంటే పనులు ఉంటాయి ఇళ్ళల్లో కాబట్టి అక్కడ ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయమని మాకు ఎస్సీ గారి దగ్గర నుంచి క్లియర్గా ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారం అందరూ నడుచుకోమని ఆదేశించడం జరిగింది. రైతులకు వ్యతిరేకంగా ఉన్న 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుని తీవ్రంగా ప్రతిఘటించడం జరిగిందని, ఈ ఘటనను నిరసిస్తూ సిఐటియు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు సుదీర్ఘ కాలం పాటుగా రైతు సమస్యలపై నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఏమీ చేయలేక తాత్కాలికంగా 3 నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించి నిరసనను ఆపివేయడం జరిగింది. అయితే తిరిగి బీజేపీ ప్రభుత్వం రైతు ఉద్యోగ వ్యతిరేక విధానాలను కొనసాగించడంతో రైతులు తమ నిరసనను వ్యక్తం చేయగా వారిని అణచివేసేందుకు బాష్పవాయువు, టీయర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో అడుగడుగున అడ్డుకోవడం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఒక రైతు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఇటువంటి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నంద్యాలలో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. డ్రోన్లతో విధించడం ద్వారా ఒక రైతు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతులకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ సెంటర్ లో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక, రైతు ఉద్యోగ కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఈరోజు బీజేపీ అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే గత 2 సంవత్సరాల క్రితం ఈ దేశంలో వ్యవసాయం సంబంధించి నల్ల చట్టాలని 3 తీసుకొచ్చింది. ఆ 3 నల్ల చట్టాల వల్ల ఈరోజు దేశంలో రైతులు తమ పంట పొలాల్లోనే ఈరోజు కూలీలుగా మారే ప్రమాదం ఉంది. అట్లే గిట్టుబాటు ధర లేకోకుండా ప్రభుత్వ గిడ్డంగులు మార్కెట్లు ఎత్తివేసే పద్ధతుల్లో ప్రభుత్వం ఆలోచన చేసింది. వీటికి వ్యతిరేకంగా గత 2 సంవత్సరాలుగా రాజధాని ఢిల్లీలో ఈరోజు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తొలి పోరాటం సందర్భంగా ప్రభుత్వం గత్యంతరం లేక ఆ విధానాల్ని మేము తాత్కాలికంగా ఆపేస్తున్నాం, రైతులతో చర్చించిన తర్వాతనే మేము ముందుకెళ్తామని చెప్పేటువంటి నరేంద్ర మోడీ ఈరోజు అదే విధానాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ రైతు మెడలకు ఈరోజు తాళ్ళు బిగించే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమే యావత్తు రైతాంగం మళ్ళీ ఢిల్లీ నలుమూలలు మొత్తం కూడా చుట్టుముట్టి ఈరోజు రైతుల సమస్యల పరిష్కారం చేయాలని, రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని, నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి శాంతియుతంగా ఈరోజు ఢిల్లీ జరిగినటువంటి రైతులకు అడుగడుగున ఆటంకాలు సృష్టించడంతో పాటు ఈరోజు రైతుల మీద బాష్పవాయువుల్ని ప్రయోగించి, టీయర్ గ్యాస్ ను ప్రయోగించి, వాటర్ కణాలతో దాడి చేసి, రబ్బర్ బుల్లెట్లు, చివరికి తుపాకుల కాల్పుల ద్వారా కూడా రైతాంగ ఉద్యమాన్ని అంచివేయడం కోసం ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. యావత్తు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు ఈరోజు ఖచ్చితంగా ఈ రైతులపై జరిగినటువంటి దాడిని ఖండించాలా. ఈరోజు సిఐటియు దేశవ్యాప్తంగా రైతులపై జరిగినటువంటి దాడులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరదేవి అమ్మవారి తిరునాళ్ల జాతర శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, చండీ యాగం నిర్వహించడం జరిగింది.
ఈ యాగంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. 3 రోజుల పాటుగా నిర్వహిస్తున్న శ్రీ జంబుల పరమేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ్ల జాతర మొదటి రోజు చండీ యాగం, 2వ రోజు భక్తులు అమ్మవారికి బోనాల సమర్పణ, 3వ రోజు గాడిద పందాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. తిరునాళ్ల జాతరలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. నంద్యాల పట్టణంలో వాయవ్య భాగంలో అధిష్టాన దేవతగా, మహోత్సవ దేవతగా, మహాగ్రామ దేవతగా జంబులా పరమేశ్వరి అనే అమ్మవారు వెలసి ఉండడం నంద్యాలకంతా కూడా పరిచితమే. అయితే ఈ అమ్మవారి దగ్గర తలచి కొలచినంత మాత్రాన అపారమైన సంపదలు వస్తూ ఉన్నాయి అనేటువంటి ఆశీర్వాదాలు కూడా ప్రతి వారికి తెలిసిన విషయమే. మరి ఈ మాఘమాసంలోన ఈ రోజున చతుర్దశి, అట్లాగే రేపు పౌర్ణమి. పౌర్ణమి అంటే బోనాల పండుగ అమ్మవారికి. మరి ముందు రోజున అమ్మవారికి చతుర్దశి రోజున అమ్మవారి చండీ హోమం చేయటం అనేటువంటిది ఇక్కడ సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి ఈ కార్యక్రమానికి అపారంగా జనసందోహం అంతా కూడా వేంచేసి ఉన్నారు. భక్తులంతా వేంచేసి ఉన్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాదులు స్వీకరిస్తూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. అట్లాగే రేపటి రోజున జరిగేటువంటి బోనాల పండగకు కూడా ప్రతి వారు కూడా వేంచేసినటువంటి వారై అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అపారంగా పొందాలి అని మనసారా ఛానల్ వారి కారణం చేత ప్రతి వారికి తెలియజేస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలుగుగాక. శుభం. నంద్యాల పట్టణం యందు శ్రీ జంబుల పరమేశ్వర దేవస్థానం యందు బోనాల పండుగ మహోత్సవం జరుగును. కానీ ఈ రోజు 23 శుక్రవారం అమ్మవారికి చండీ హోమము, తీర్థాభిషేకములు అమ్మవారికి జరుగును. అందులో భక్తులు పాల్గొని అమ్మవారికి కృప పాల్గొనగా జరుపుతున్నాము. రేపు అనగా రేపు శనివారము 24వ తేదీ అమ్మవారికి బోనాలు సమర్పించుదును. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంకుశ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఏపీ జీబీ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె. వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన విద్యుత్ శాఖ ఎస్సీ ఉమాపతి. రైతులు, ఉద్యోగులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. వైభవంగా ప్రారంభమైన శ్రీ జంబుల పరమేశ్వరి దేవి తిరునాళ్ల జాతర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.